శనార్థి అందరు ఎట్లురు మంచిగురు కదా. ఇక నేనైతే జబర్దస్తుగున్నా. ఏంది గట్ల చూస్తారు? ఇంకా టైం అవుతుంది కానీ వార్తలు షూరు చేయలేదనా. చలో ఇక ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఇటు హెడ్లైన్స్ ఎంత చూసేద్దాం పాన్రి. ఎండాకాలంలో గంపతిగా పడుతున్నాయి జోరుగా వానలు. జర ఎందుకైనా మంచిది భద్రంగా ఉండరు జనాలు. అకాల వర్షాలకు ఆగమైతారు మన తాన రైతులు. ఇక మరి వాళ్ళను మీరే ఆదుకోవాలి రాజకీయ లీడర్లు. మళ్ళా మన పట్నంలో జరిగిందో ఘోరం. రాజకీయ నాయకులదే దీనికి పక్కా కారణం. లీడర్ల కాన్వాయ్లను ఆపుతున్నారు కార్యకర్తలు. ఇట్లెందుకు చేస్తున్నారని అడుగుతున్నారు జనాలు. మళ్ళా మన దగ్గర మోపైతుంది కరోనా రోగం. జర పైలంగుండుర్రి ఓ జనం. వరుస పెట్టి చూడండి వైరల్ వీడియోలు. చూసినాక ఒకసారి ఆలోచన చేయండి జనాలు. చలో ఇవాళ మన అదర్స్ న్యూస్ లో ముందుగాల ముచ్చట ఏంటంటే అకాల వర్షాలు ఆగమైతున్న మన దగ్గర రైతులు. ఇప్పుడు నడుస్తున్న కాలంని చూస్తుంటే పానమంతా జల్లుమంటుంది. అయినా అంటే అనొద్దు గాని గీ ఎండాకాలంలో గీ వచ్చిరాని వానలేందో ఏం సమజైతే లేదు. అబ్బబ్బబ్బబ్బా ఏం వానలరా నాయనా. నాకు తెలిసి వానకాలంలో కూడా గీ తిరగా వానలు పడలేదు కావచ్చు. గట్లున్నాయి ఇప్పుడున్న పడుతున్న వానలు. బయటికి పోదామంటే కాళ్ళు రెక్కలు వణికిపోతాన్నాయి. ఎక్కడ ఏ చెట్టు కూలుతుందో ఎక్కడ ఏమైతుందో అని ఆలోచనలు షూర్ అవుతాన్నాయి. అయితే ఇప్పుడు గిన్నెల మీకు ఇంకో ముచ్చట చెప్పాలి. జర ఓపికతోని ముచ్చట చెవులేసుకోండి పాండ్రి. అరే అసలు ఒక నెల రోజుల సంధి ఏం సమజైతే లేదు. అరే పొద్దుగాల 10 అవుతుందో లేదో కథం ఎమ్మటే ఎండలు కొడుతున్నాయి. ఇక పొద్దుగోకి 4 అయితే కథం వాతావరణం అంతా చల్లగా అవుతున్నది. ఎమ్మటే వాన పడుతున్నది. పోనీ ఇదో వానకాలం అనుకుందామంటే వానకాలం కాదాయే. ఓ దిక్కు ఎర్ర టెండలు కొడుతుంటే మళ్ళీ అక్కడింత చిన్న చిన్న చినుకులాయే. అసలు ఏంది ఏం సమజైతే లేదు. ఏంది మీరు కూడా ఇదే ముచ్చట మీద ఆలోచిస్తున్నారా? ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన దగ్గర నడిచేది ఎండాకాలం అయినా అప్పుడప్పుడు వాతావరణంలో అయ్యే మార్పులలో అక్కడింత వాన చినుకులు పడుతున్నాయి. ఇక కొన్ని చోట్లనైతే ఉరుములు మెరుపులతోని వానలు బాగా కొట్టినాయంట. ఇక మన పట్నం ముచ్చటైతే చెప్పలేని తీరుగానే ఉన్నది. అరే ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వాన పడుతుందో అని ఆగమాగమవుతున్నారు జనాలు. ఇక నిన్న చీకటి జామున చిన్న జల్లులుంటే ఇలా పొద్దుగాలనైతే 5 గంటల సందే పొట్టు వాన దెబ్బకు పట్నంలో పెద్ద చెట్లు కూలితే రోడ్ల మీద గంటలు ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఎందుకైనా మంచిది ఓ పబ్లిక్ జర భద్రం. ఇవాళ రేపు కాలం మంచిగా లేదు. మన జాగ్రత్తలు మనం ఉంటే చాలా నయం అని చెప్తున్నారు వాతావరణ శాఖ పెద్దసార్లు. ఈ ముచ్చట గురించి ఒక వారం రోజుల సంది మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఏం లాభం? ఈ వచ్చి రాని కాలం చేపట్టి మస్తు తిప్పలవడాల్సి వస్తుంది. ఏందో ఎవరో నాయన. ఇప్పుడు నడుస్తున్న కాలంని చూస్తుంటే ఏం సమజైతలేదు. అరే ఎప్పుడు ఎండలు కొడతాయో ఎన్నడు వానలు పడతాయో తెలిసి పాడైతలేదు. అరే ఇప్పుడు పడుతున్న వర్షాలకు ఎవరు ఏ తిరగ తిప్పలు పడుతుర్రో తెలియదు గాని ఇగో వీళ్ళు మాత్రం మస్తు గోసలు పడతారు. ఒక్క ముచ్చట్ల చెప్పాలంటే వీళ్ళ బాధలు ఎవ్వరు చెప్పలేని తిరుగున్నాయి. అగో ఈ ముచ్చట నిన్ననే చెప్పిలు కదా మళ్ళెందుకు చెప్తున్నారని సోచాయించకుండ్రి. ఈ ముచ్చట ఇప్పట్లో ఒడిసేదేనా ఏమంటారు? చలో ఇక అస్సలు ముచ్చట ఏందో షురూ చేద్దాం పాండ్రి. అవు మళ్ళా వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువనే. ఇవాళ మనం 3 పూటలా ఇంత కడుపు నిండా తిండి తింటున్నామంటే వాళ్ళ వల్లనే. కానీ వాళ్ళనే కాలం పరేషాన్ చేస్తే వాళ్ళ గోస ఎవలకు చెప్పుకుంటారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏందంటే ఇక 3 రోజుల సంధి మన దగ్గర వడగండ్ల వానకు చాలా రకాల పంటలు ఖరాబ్ అయినాయి. వరి, పచ్చిమిర్చి, మొక్కజొన్న ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా పంటలు ఖరాబ్ అయినాయి.
కాలం చేసిన తప్పుకు మేమెట్లా ఆగం కావాలి అని బోరున ఏడుస్తున్నారు మన దగ్గర రైతన్నలు. చూసిన అరులా గా అన్న గోస ఏ తీరుగున్నదో. రేయనక పగలనక కష్టపడి పంట పండించిన రైతులకు ఈ వడగండ్ల వాన పెద్ద మోసం అనే చెప్పుకోవచ్చు. మరి ఇలా మనం తెల్లారి లేచి ఇంత తిండి తింటున్నామంటే దానికి కారణం మన రైతన్నలు. మరే ఇలా కాలం చేసిన మోసంకు సర్కారు రైతన్నలకు ఏం చేస్తుందో, గట్లనే వాళ్ళను ఎట్లా అరుచుకుంటారో అని నెటిజన్లు అనుకుంటే ఓసార్లు జర మా కష్టం చూసిర్రు, గట్లనే ఇలా మన గోస చూడుర్రి, జర మమ్మల్ని ఆదుకోండ్రి, గట్లనే మాకు న్యాయం చేయండ్రి అని మస్తు తల్లడిల్లుతున్నారు మన దగ్గరున్న రైతులు. ఇవాళ రేపు తెల్లారు లేస్తే ఏమైతుందో అని భయపడి బతుకుతుంటే మళ్ళా మారుతున్న కాలం వల్ల ఇంకెన్ని తిప్పలు పడాలో అని మస్తు రంది పడుతున్నారు ముచ్చటిన్న జనాలు. ఇప్పుడు మన వార్తను షురూ చేయంగానే అది అట్లయింది ఇది ఇట్లయిందని కాకుండా ఇవాళ ఒక్క ముచ్చట గురించి మనం చాలా సేపు మాట్లాడుకోవాలి. బిరేకు పడే ముందు వార్తనే కదా, ఏమంత పెద్ద ముచ్చట కాదు అని పక్కకు పోయేరు. అసలు ముచ్చట ఏందో చెప్తా వినుండ్రి. ఇప్పుడున్న రాజకీయ నాయకులను చూస్తుంటే నాకైతే మస్తు కోపం వస్తుంది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? మీ లోళ్ళు మీకేనా? మా గోసలు ఏమైనా పట్టించుకునేది ఉన్నదా? ఇక మాకు శాత కాదు, మీ తిప్పలేదో మీరే వాడురని అంటారా? చెప్పురు అట్లయినా మా పిల్లల పానాలు మా పానాలు కాపాడుకుంటాం. ఏందుల్లా గంత కోపం మీద చూస్తారు ఏంది? నేను ఇట్లా మాట్లాడుతున్నా, ఈ మాటలు నేననలేదులా, పబ్లికే అంటుర్రు. ఇక మరి పబ్లిక్ గట్లెందుకు అంటుర్రు అంటే ఆయనకి ఇప్పుడు నడుస్తున్న రాజకీయ నాయకులు చూస్తుంటే మాకైతే మస్తు కోపం వస్తుండేది. అరే ఎన్నిసార్లు చెప్పినా అంతేనా సార్లు? ఇక మీలో మీకేనా మా గోసలని ఏమైనా పట్టించుకొని ఉన్నదా? అగో ఇక మాకు శాత కాదు, ఇక మీ తిప్పలేదో మీరు వడురనంటే ఇక చెప్పుర్రి మరి. గట్లనే పొలగల పానాలు కాపాడుకుంటామని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక ఇక్కడ మరి అసలు ముచ్చట ఏందంటే ఇక మన ఇవాళ రేపుకి పట్నంలో నీటి గుంటలో చిన్నారుల పాలిట శాపంగా వాడతానని చెప్పుకోవచ్చు. ఇక జిహెచ్ఎంసీ అధికారుల ముచ్చటైతే చెప్పలేని తీరుగున్నది. ఇక నిర్లక్ష్యానికి మారు పేరని చెప్పుకోవచ్చు. ఇక 5 రోజుల కిందట ఒక ముచ్చట చెప్పిన యాదికున్నాదుల ఆ యొక్క సికింద్రాబాద్ దగ్గర కలాచిగూడలో మౌనిక అనే చిన్న పొల జీవిడ్సింది అక్క నీళ్ళ గుంతల పడి. ఇక ముచ్చట అయిపోయి 5 రోజులు అయిందో లేదో, ఇవాళ కూడా ఒక ముచ్చట అయింది. ఇక అది ఏంటంటే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఇగో తెరిసున్న నీటి గుంటల పడి 6 ఏళ్ల బాలుడు వివేక్ అనే పొలగాడు జీవిడ్చుండు. అగో చూసినారులకి ముచ్చట ఏ తిరుగున్నదో. ఈ ఒక్క ముచ్చటను బట్టి చూసుకుంటే చాలుగా మన దగ్గర లీడరు ఏ తీరుగా పని చేస్తున్నారని చెప్పుకోనికి. అరే లీడర్లు ఎన్ని పనులు ఉన్నాయి, ఎంత రాజకీయం ఉన్నా కూడా మరి కింద అధికారులు ఏం చేస్తున్నారు, మరి మంచి ఏంది చెడైంది, ఇక ఇవన్నీ పట్టించుకోవాలి కదా సారు అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. అయ్యో బతుకు తెరువు కోసం అని పట్నంకి వచ్చి బతుకుతా అంటే ఇగో మీరు చేసే నిర్లక్ష్యం వాళ్ళకి ఇటువంటి పానాలు బలైపోతాండి అని చెప్పేసి చాలా మంది మస్తు గరం అవుతున్నారు పబ్లిక్. ఇక ఆఖరికి చెప్పుకునేది ఏంటంటే ఇక అంటే అనొద్దు కానీ ఇప్పుడు ఉన్న అధికారులు ఇక మరి ఎవరి నియోజకవర్గం ఎట్లున్నది, ఇక అక్కడ మరి మంచి ఏంది చెడు ఏంది, ఎవరు ఏమైనా అరుచుకున్నారా సారు? అట్లా మంచి చెడు చూస్తే ఇగో ఇవాళ ఇటువంటి ఘోరాలు కాకపోయినా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. బ్రేక్ తర్వాత ఏముంటాయి? రాజకీయ ముచ్చట్లే కదా. చలో ఇక ఇవాళ రాజకీయ ముచ్చట ఏందంటే అభివృద్ధి పనులు చేద్దామని పోతున్న లీడర్లు మాకు ముందుగానే న్యాయం చేయండి అని ఆపుతున్నారు లీడర్ల కాన్వాయ్లు. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇప్పుడు మన తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు జర వేడెక్కిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారు? ఇప్పుడు మన దగ్గర ఎన్నడూ లేని ఈ నడుమ రాజకీయ నాయకులు ఇండ్ల కత్తారులా మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. మరి వాళ్ళు గట్లెందుకు చేస్తున్నారు మీకు కూడా ఎరికేలే. మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే ఇక ఇవాళ మన దగ్గర రాజకీయం ముచ్చట ఏంటంటే అగో తెల్లారులైతే అభివృద్ధి పనులు చేద్దామని పోతున్న లీడర్లు ఇక మాకు ముందు ఇలా న్యాయం చేయడం ఆపుతున్నారు అక్కడ ఉన్న రైతులు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు చాలా వేడెక్కువైతుందని చెప్పుకోవచ్చు. ఇక ఎందుకంటారు ఎప్పుడు లేని ఎన్నెలు లేని ఇక ఈ నడుమ లీడర్లు కూడా మన ఇండియాలోకి వచ్చి మంచి చెడ్డలు అరుచుకుంటున్నారు. ఇక మనకి ఇట్లా ఎందుకు అరుచుకుంటున్నారు ఏందనేది కూడా పబ్లిక్ చాలా ఎరకాయం ముచ్చటనే. ఇక ముందు ఉన్నాయి కదా ఎలక్షన్లు. ఇక ఎలక్షన్లు దగ్గర పడ్డాయి కాబట్టి ఎంత పెద్ద
లీడర్ లైన్ ఇంటి ముందరికి వచ్చి ఓటు అడగాల్సిందే అన్నట్టుగానే ఉన్నది ఈ ముచ్చట. ఈ ముచ్చట ఇట్లుంటే ఒక పారి ఈ ముచ్చట నూర్రి ఇక్కడ చూడుర్రి. ఇక నిన్న ఏదో కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ కొత్త సచివాలయంకి పోతే ఒక కొత్త గేట్ల కానీ పోలీసులు ఆపేసినట్టు ఇక లోపలికి ఓనికి అసలు వీలే లేదని చెప్పేసిండ్రట. ఇక గట్లనే అక్కడ ఉన్న గులాబీ లీడర్లకు మంత్రులకు కూడా ఇగో గిట్ల కాదు గట్ల పోరి అని ఆగమాగం చేసి పోలీసులు చాలా తీరుగా సతాయిస్తున్నారట. ఇక గా ముచ్చటంత గట్టుంటే ఈ ముచ్చట ఒక పారి చూడుర్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర మన మంత్రివర్యులు కేటీఆర్ గారు పోతే అక్కడ మరి సమస్య ఏంది ఏం కదా అని ఒక పర్యటన మీద పోతే అక్కడ ఉన్న రైతులు సార్ కానవైకి అడ్డుపడ్డారు అన్నట్టు. మరి అట్లా కానవైకి ఉన్న పరంగా అడ్డం పడేసరికి మరి అక్కడ మంచి ఏంది చెడు ఏందని ఒక పారి అచ్చుకోవాలి కదా సారు. గట్లా చూడనట్టు పోతే అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకోవాలి ఏందని చెప్పేసి చాలా మంది కనమవుతున్నారు ఈ ముచ్చట మీద. ఇక చూసినారు ఇక మన దగ్గర రాజకీయ లీడర్ల ఆలోచనలు వాళ్ళ తీరు ఏ రకంగా ఉన్నాయో. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి అనగానే గిట్లున్నాయంటే తీరా దగ్గర పడడానికి ఏ తీరుగా పోతాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఎన్నిసార్లు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఎట్లా చెప్పినా ఈ ముచ్చట గురించి అయితే ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిందే. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎక్కడ చూసినా అలాగే ఏ దవాఖానలో చూసినా భారీగా జనం. అలానే చాలా రోజుల తర్వాత మళ్ళీ పెరుగుతున్న మాస్కుల అమ్మకాలు. ఇక శానిటైజర్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ళ బాటిల్ లెక్క ఇప్పుడు శానిటైజర్ బాటిల్ కొంటనే ఉన్నారు జనాలు. ఏంది గట్ల చూస్తారు? అయిపోయిన కరోనా పురుగు గురించి మళ్ళెందుకు చెప్తున్నానా? అవు ఒక 2 ఏండ్లు మనల్ని మస్తు తిప్పలు పెట్టి ఆగమాగం చేసిన ఈ కరోనా పురుగు మళ్ళా మన దగ్గర చిన్నగా మోపైతుంది. సరే ఈ ముచ్చటైతే పక్కన పెట్టురు కానీ ఇప్పుడు మనం ఇంకో ముచ్చట చెప్పుకుందాం. ఓ జనాలు టీవీ దగ్గర నుండి లేవకుండా ఈ ముచ్చట పురాగా చెవులేసుకోండ్రి. 2 ఏండ్లు మనందరిని ఇంట్లో కూర్చుండబెట్టి చాలా మంది ప్రాణాలు తీసుకున్న ఒక రోగం పోయింది అనుకుంటే నేను గట్టెట్లా పోతా అని మళ్ళా మన తిక్కే వస్తున్నది కదా కరోనా పురుగు. ఈ కరోనా పురుగు యాడికేలొచ్చిందో ఏమో గాని పబ్లిక్ ను మాత్రం మస్తు పరేషాన్ చేసుట్లా ముందుంటుంది. అరే ఇక గోసలన్నీ తప్పినాయి, జరి నిమ్మలంగా లేచి మళ్ళా పనులు షురు చేద్దాం అనేసరికి ఆగమాగం చేస్తున్నది ఈ మాయదారి రోగం. ఇక ఒక వారం రోజుల సంది ఎక్కడ చూడు వచ్చి రాని రోగాలు. పబ్లిక్ కి అసలు ఏం సమజైతే లేదు. ఇక ఇట్లా ఇంకో ముచ్చట ఏందంటే ఇప్పుడు వారం రోజుల సంది ఎక్కడ చూడు చాలా మందికి జలుబు గట్లనే జ్వరాలు ఇంట్లో చాలా రకాల రోగాలు వచ్చి సగం మంది దవాఖానాల్లో ఉన్నారంట. గట్లనే ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 841 కేసులు కూడా నమోదైనాయి అంట. ఎందుకైనా మంచిది ఓ పబ్లిక్ జర భద్రం. అసలే ఇయ్యాల రేపు రోజులు చక్కగా లేవు. ఏందో ఏమో కాలం మారిన కొద్దీ రోగాలు పెరుగుతున్నాయని పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇక మొత్తానికి ఏదేమైనా జర మీరు మాత్రం ఇక మాస్క్ పెట్టుకొని తిరుగుడో లేకపోతే మనిషికి దూరం ఉండేటట్టు చూసుకోండి జనాలు. ఈ ముచ్చట అంతా గిట్లుంటే ఇక ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతున్నాయని రోజు రోజుకు పబ్లిక్ చాలా పరిశాన్ అవుతున్నారని చెప్పేసి ఇక దవాఖానాల అక్కడక్కడ చిన్న ఫిరేసుల ఇక దవాఖానా కావాల్సిన మాస్కులు శానిటైజర్లు గట్లనే మళ్ళీ బెడ్లు ఇక పేషెంట్లు మరి ఏ తిరిగి వస్తారో ఏం కథనని ఇక ముందు జాగ్రత్తగా ఒకప్పుడు తీర రోగం వచ్చినా కానీ జాగ్రత్త తీసుకునే. ఇక కానీ మనకి ఎట్లా కరోనా పురుగు గురించి బాగా ఎరికే కాబట్టి ఇప్పుడు డాక్టర్లు అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఓ పబ్లిక్ ఎందుకని మంచి రోజు రోజుకు ఈ కరోనా రోగం మళ్ళీ పెరుగుతుంది. జర జాగ్రత్తలు పాటించి దూరం ఉండు చూసుకోరు మరే. చలో ఇక ఇవాళ మన ఆఖరి వార్తలు ఎసొంటి వార్తలు ఉంటాయి అనుకుంటారు. ఎక్కువసేపు ఆలోచన చేయకుండ్రి. ఇక ఈ ముచ్చట గా ముచ్చట అని కాకుండా ఇవాళ మన సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు 1, 2 కాదుల్లా చాలా వీడియోలు పట్టుకొచ్చిన. చలో ఇక ఆలోచన చేయకుండా గా వీడియోలు ఎంతో వరుస పెట్టి చూద్దాం పాండ్రి. మనం తెల్లారులేంగనకి సోషల్ మీడియాలలో ఇంటర్నెట్లలో చక్కర్లు పెట్టే వీడియోలు ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం. అట్లా చూడంగానే ఒక వార్త మీకోసం పట్టుకొచ్చాను. ఇక ఈ వీడియో చూడరు పారి.
ఆగో ఈ వీడియో చూసినారు ఇక గిన్నె మీకు ఏం సమాజం అయిందో చెప్పుర్రి చెప్పరా ఆగో ఇక నీదే చెప్తే నోడ్రి ఆగో అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూర్చున్న పొలగాడు ఈ కుక్కను పిలిచి ఇక కూసబెట్టి ఆగో నీకు పానం మంచుకున్నదా లేదా చెకింగ్ చేస్తా అని చెప్పేసి ఆగో చిన్నగా బీపీ మిషన్ తీసి కాలుకు పెట్టి చూపెట్టి వారే వా ఇక నీకేం మంచిగా లేదు పానం అంతా నిమ్మలంగా ఉన్నట్టు ఇక నువ్వు మంచిగుండు పో అని చెప్పగానే కుక్క కూడా సపోర్ట్ చేయకుండా తలకైపోయింది. అరేవా ఆగో చూసినారు మూగజీవి అంటే ప్రేమ ఏ తిరుగున్నదో ఈ పొలగానికి అరేవా మంచిగా ధైర్యం చెప్తున్నాడు. అట్లనే మూగజీవి కూడా ఆ ఒక పొలగాడు చేసే వింత చేష్టని అర్థం చేసుకొని ఎంత నిమ్మలంగా కూర్చున్నాయో చూడర్రి. అరేవా మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన ట్విట్టర్ ఫేస్బుక్లో యూట్యూబ్లో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియో చూడరు పారే అరేవా ఆగో ఈ చిన్న బండి మీద ఎంతమంది కూర్చున్నారు 1 2 3 అరేవా 7 కూర్చున్నారు కదా అరే అక్కకి ఇది ఏం బండి ఏం కథ ఆగో అన్ననే చెప్తారు పారే నోడ్రి. मतलब ये मैं 7 सीटर बना दूं धूप से चलती है गाड़ी सोलर से है और काफी दूर तक ये जा सकती है. कितनी दूर जा सकती है? ये 200 किलोमीटर से ज्यादा जा सकती है और जब तक धूप रहेगी चलती रहेगी कोई दिक्कत नहीं है. लागत कितनी है? इसकी लागत जो है 8 से 10 हजार रुपए के करीब आई है और सब कबाड़े से लेके बनाया गया इसको और काफी दूर तक ये जा सकती है. ये सोलर है और इस पे देख सकते हैं आप कितने लोग. అరేవా చూసినారు ఎంత గమ్మత్తుకున్నది ఈ బండి ఆగో మనం ఈ గ్యాస్ తో నడిపే బండి చూసినాం, పెట్రోల్ తో నడిపే బండి చూసినాం, డీజిల్ తో నడిపే బండి చూసినాం కానీ ఆగో ఇది చూడుర్రి ఆగో ఇప్పుడు అన్న తలకాయ మీద ఉన్నది కదా ఆగో అది సోలార్ ప్లేట్ అన్నట్టు అయ్యో ఎండ మొత్తంగా సోలార్ ప్లేట్ మీద పడంగానే ఆగో అది అట్లా ఛార్జింగ్ అయ్యి బండి మొత్తం ముందరికి పోతుంది అన్నట్టు. అరేవా ఏమన్నా ఉన్నదా ఈ బండి అరేవా ఇగో ఈ బండి మొత్తం తయారు చేయడానికి 8 నుంచి 10,000 ఖర్చు అయిందట. ఆగో ఈ అన్న చేసిన ఉపాయం చాలా మంచిగా ఉన్నదని చెప్పేసి చాలా మంది అన్నను మస్తు మెచ్చుకుంటారు. అట్లనే ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడుతున్నది. అక్కకి కుక్కేంద్రాన్ని ఒక బండి మీద కూర్చొని ఆగో సీటు మొత్తం ఖరాబ్ చేస్తుంది అని చెప్పేసి బజారు పరిచయం కాకుర్రి ఒకసారి గట్లనే మళ్ళీ చూడర్రి. ఆగో ఒక్కసారి నజర్ పెట్టి మంచిగా చూడుండ్రి. హరి అక్క జర స్కూటీకి కట్టేపోయింది కదా కుక్కను హరి నన్ను ఎట్లా కట్టేసి పోతాడో ఓనర్ అని అనుకున్నదో ఏమో కానీ ఆ కోపం అంతా సీటు మీద చూపెడతాను అరే వా సింపుడు చెప్తాను ఆగో జర ఈ వీడియో మంచిగా గమ్మత్తుకున్నా అని చెప్పేసి సోషల్ మీడియాలో పెడితే అరే వా ఏం చక్కర కొడుతుంది పోక ఈ వీడియో. ఎట్లున్నాయి అంటే మన అదుర్స్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లా మళ్ళీ మంచి మంచి వార్తలు కల్పన పట్టుకొత్తది. అంతవరకు శనార్థి.